నిస్వార్థతతో చేసే మానవ సేవే దైవ సేవ కంటే గొప్పదని చండూరు మున్సిపల్ కమిషనర్ మల్లేశం అన్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నిస్వార్థంతో చేసే మానవ సేవ దైవ సేవ కంటే గొప్పదని చండూరు మున్సిపల్ కమిషనర్ మల్లేశం అన్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం హాజరై మాట్లాడుతూ 4 పైసలు సంపాదిస్తే అయిన వారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తన కండ్ల ముందు పేదరికంతో అల్లాడుతున్న వారికి ఆసరాగా ఉండాలన్న ధ్యేయంతో డాక్టర్ కోడి శ్రీనివాసులు స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, నిరుపేదలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లు అని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేస్తే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆశించారు. కోడి శ్రీనివాసులను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థికంగా ఉన్న మరికొంతమంది ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, మున్సిపాలిటీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అరవిందరెడ్డి, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, పులిపాటి రాధిక, బుషిపాక యాదగిరి, బోడా విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. Thank you very much, sir. Thank you for making this program successful. తేదీన మన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైనమిక్ మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం గారికి, అదేవిధంగా అరవింద్ రెడ్డి సార్ గారికి, పాఠశాల డైరెక్టర్ సరికొండ వెంకన్న గారికి, పాఠశాల ప్రిన్సిపల్ భార్గవ్ సార్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నిత్యావసర సరుకులు పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 2024 జనవరి 1వ తేదీన మనము ఈ గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించుకొని ప్రతి నెల కూడా మీకు ఎవరికైతే ఆసరా లేదో, కుమారులు కూతురు లేకుండా, మీకు పనికి పోవడానికి ఆరోగ్యం సహకరించకుండా ఉండి నేను అంటూ ఒక భరోసా ఇవ్వాలి అనే సంకల్పంతో మరి మా ఫ్యామిలీ సహకారంతో మీ అందరికి కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మరి దిగ్విజయంగా మనం చేస్తామో చేయమో అని చెప్పేసి కొద్దిగా అనుమానాస్పదంగా ఉండే, ఏదేమైనా మనం అనుకున్న సమయం మంచి సమయం అట్టుంది. ప్రతి నెల కూడా మనము మీకు అందరికి కూడా సమయానికి 1వ తేదీనే నిత్యావసర సరుకులు అందజేయగలుగుతున్నాం. దానికి తోడు కేవలం ఇది ఒక్క కార్యక్రమమే కాదు, పేద విద్యార్థులకు కూడా స్టడీ మెటీరియల్ను అందిస్తూ వస్తున్నాము. ఇవన్నీ కూడా కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుండి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఫౌండేషన్ స్థాపించింది మాత్రము 2024 జనవరి 1వ తేదీన. అదేవిధంగా పేదలు ఎవరన్నా చనిపోయినా కూడా వాళ్ళ ఇళ్లలో కూడా ఆ చనిపోయిన సమయంలో వాళ్ళకు ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ చలివేంద్రం వాటర్ ట్యాంక్ సెంటర్లో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం మరి అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమం, రోడ్ వెడల్పు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెట్టలేకపోయాం. మరి ఈ విధంగా సమాజంలో కొన్ని మనమంటూ ఉన్నంత వరకు
దేవుడు కల్పించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా భగవంతుడు సహకరిస్తే ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాకు ఆహ్వానం పలికినందుకు, ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి ఆహ్వానం పలికినందుకు మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పాఠశాల స్కూల్ యాజమాన్యం, ఇక్కడి విచ్చేసిన నిరుపేదలకు, ఎందుకంటే మిమ్మల్ని చూడగానే నాకు కనబడుతుంది చాలా నిరుపేదలు అని. సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ 2024లో స్టార్ట్ చేశారని మన శ్రీనివాసులు గారు చెప్పడం జరిగింది. సో ఇది చాలా గొప్ప అవకాశం. ఏంటంటే మామూలుగా సమాజంలో చాలామంది ఓ టెంపుల్కి పోయి కొంత దానం చేయడము, ఉండిలో వేయడము, ఇక తిరుపతి లాంటి టెంపుల్ పోతే లక్షలు అక్కడ వేసేస్తారు. దానివల్ల వాళ్ళకు సంతోషం ఉంటుందేమో, దేవునికి ఇచ్చాము అని మళ్ళా ఆశతోనే కోరికతోనే ఆ రకంగా చేస్తారు. అది మనందరికీ తెలుసు. కానీ శ్రీనివాసులు గారు చేసేది సంతోషం ఉండదు, ఇందులో ఆనందం ఉంటుంది దానికంటే ఎక్కువ. నేను మామూలుగా మార్నింగ్ కాల్ చేస్తే ఇయర్లీ అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన క్లారిటీ తెలుసుకుంటే ఎవ్రీ మంత్ అన్నాడు. రామకృష్ణ పరమహంస లాంటి గురువులు ఎంతోమంది చెప్పారు ఏమని, మానవ సేవయే మాధవ సేవ. సో